హాయ్ మచ్చా, మేమైతే చేపలు పడటానికి వెళ్తున్నాము. ఇక్కడైతే మీరు కూడా చూడొచ్చు. ఇక అన్ని జిలేబీలు, అంటే పాంప్లెట్లు అంటారు, జిలేబీలు అంటారు, రకరకాలుగా పిలుస్తారు అన్నమాట వీటిని. ఇక్కడ ఉంది చాలా ఉన్నాయి. చిన్న కుంట. ఇక్కడ అడిగితే ఒకరిని పట్టుకోండి ఎవరేమన్నారు, ఇవన్నీ మామూలు కుంటలే, గుంట అది చిన్న గుంట, దాంట్లో పట్టుకోండి అన్నారు. మేమైతే వల అయితే బాగా చేసుకుంటున్నాము, రెడీ చేస్తున్నాం అన్నమాట వేసుకోవటానికి. మా వాళ్ళు కూడా అన్నీ సర్దుతున్నారు అన్నమాట. నాకు ఆయనే చెప్పింది వేసుకోమని. మేమైతే ఇప్పుడు దించడానికి వెళ్తున్నాం వాళ్ళు. ఇక చూడొచ్చు మీరు కూడా. వలలో ఇక్కడ ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ ఎట్లా ఉందో, అన్నీ చిన్న చిన్న పిల్లలు అవన్నీ. అవి అసలు మన వాళ్ళకి పడేవి కాదనమాట. వేసినాక తెలుస్తుంది ఎట్లా ఉండదు, ఇలా ఉన్నాయో లేవో తెలియదు మనకి. ఎప్పుడు వేయలేదు. ఇప్పుడైతే మొత్తానికి కిందకి వెళ్తున్నాం మేము వేయటానికి. ఇక్కడైతే అంతా జాగ్రత్తగా దిగాలన్నమాట. ఈ గెడ్లు పాములు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మొన్న మా వాడు కూడా ఒకడు ఎట్నే తొక్కి వెనక నీళ్ళలో దూకేసాడంట, లేకపోతే కరిసేది. జాగ్రత్తగా ఉండాలి ఇట్టటి గడ్డిలో. నేనైతే మొత్తం కింద అంతా చూసుకుంటూ వచ్చాను కిందకి. మా వాళ్ళు కూడా వచ్చేస్తారు చిన్నగా. వచ్చారు. మా కుర్రాడైతే మంచి ఊపులో ఉన్నాడు డ్రింక్ చేసి, అయినా కానీ నేనే వేస్తావాలా అని చెప్పి మరీ దిగుతున్నాడు. చూడండి ఎలా వేస్తాడో, దిగేస్తాడా అందరం. ఒక చేత్తో లాక్కొని ఒక చేత్తో తీసుకుంటూ వెళ్తాడు అనమాట. అంత టాలెంట్ ఉంది మా ఊడి దగ్గర. చూడొచ్చు మీరైతే. వెళ్ళిపోవచ్చాడు, దగ్గరకు వచ్చాడు అనమాట. అయిపోవచ్చింది వాళ్ళ వేయటం అయితే. మన ఛానల్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక 10 మందికి సపోర్ట్ చేస్తుంది గాయస్. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి బెల్లుని గట్టిగా కొట్టండి. ఇలాంటి ఎన్నో వ్లాగ్స్తో మీ ముందుకు అయిపోవచ్చేసింది మొత్తానికైతే. మీరు కూడా ఎలా పడతారో కామెంట్ చేయండి. చేపలు గేలాలతో పడతారా లేకపోతే వలలతో పడతారా? మేము ఇలా పడుతుంది సరైన పద్ధతి లేకపోతే ఇంకా ఎట్లా ఉందో మీ పద్ధతిలో కూడా చెప్పండి, చూద్దాం ఏం చెప్తారో. అయిపోవచ్చేసింది అనమాట. ఇంకా లేదు, అవతలకి వెళ్తాను. కొంచెం మిగిలింది వల, కానీ అక్కడ సరిపోద్దిలే అని చెప్పి ఇంకా ఆడ కట్టేస్తున్నాడు. మీరు కూడా చూడవచ్చు. లాగితే ఊడేటట్టు రావాలని చెప్తే మా ఊడైతే బిర్రుగా తాగిన మైకంలో బిర్రుగా కట్టేసాడు అనమాట. సరేలని చెప్పి గమ్ముకున్నాము. టైట్ గుంజి పెట్టాలన్నమాట ఇక దాన్ని వలన. బెండులు లేవు అన్నమాట. అదిగో అటైతే చూసినట్టయితే అదిగో అక్కడ మీదుగా ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాడు. తలకాయ ఒక్కటే కానొస్తుంది వాడిని. మళ్ళీ ఇదంతా రావటం ఎందుకని అట్టే ఒక్కసారి అక్కడే ఎక్కేస్తున్నాడు ఒడ్డు. మా వాడైతే ఇంక ఇక్కడ టైట్గా గుచ్చేసాడు కర్రపల్లని. మీరైతే చూడండి. అదిగో ఇంకొక వల ఉంది, అది వేద్దామని చూస్తున్నారు ఎక్కడ వేద్దామని. ఇప్పుడైతే ఇంకో వల కూడా వేస్తున్నాం. ఇది కూడా ఈ చిన్న వలలో దీంట్లో అన్ని చిన్నవి పడతాయి, పెద్దవి పడవు అన్నమాట దీంట్లో.
అన్ని పాంప్లెట్లు, గురకలు ఇవే అంటారు, జిలేబీలు. వీటికి 3 రకాలు ఉంటాయి, పాంప్లెట్లు, జిలేబీలు, గురకలు. మేమైతే ఎక్కువగా గురకలు అంటాము, కానీ ఇక్కడేమో పాంప్లెట్లు అంటారు, ఒక్కొక్కసారి జిలేబీలు అంటారు, రకరకాలుగా పిలుస్తారు వీటిని. అయితే మాకు అలవాటు అయిపోయింది పాంప్లెట్లు అంటాం. ఈ వాళ్ళు కూడా వేద్దామని ఇక వెళ్తున్నాడు మా వాడైతే. ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా చిక్కుపడింది, అది తీసైతే వేసేస్తాము. ఇప్పుడైతే మొత్తానికి ఇక ఉండి కొంచెంసేపు ఉండి ఇక తన వల తీసేద్దాం అని ఇక కిందకైతే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ వాటిని బాగు చేసుకొని కూర వండుకునే టైం అయిపోద్దని తీసేస్తున్నాం అన్నమాట. వీడియో నేను ఒక్కనే ఉన్నా, అందుకే వీడియో లాగేది తీయలేదు. మా వాడైతే అది అరిగి కట్టేశాడు కదా, అది ఓడదీయటానికి వెళ్తున్నాడు. ఆ వలకైతే లాగితే వచ్చింది, ఈ వలకు రాదన్నాడు. నేనైతే వీడియో ఆపేసి ఇక వాళ్ళకి వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకనమాట. నేను తర్వాత మీకు చూపిస్తాను చేపలు ఎన్ని పడ్డాయి ఏందని. అట్లా లాగుతుంటే లోపల ఏయో చేపలు లాగినట్టుగా గుంజినట్టుగా ఉంది నాకైతే. అదే చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను అనమాట. లాగుతుంటే ఏదో లాగినట్టుగా గుంజినట్టుగానే ఉంటుంది. మొత్తానికైతే వాళ్ళని అయితే గోతం వేసి తీసుకెళ్తున్నాను. ఇంకో వల ఉంది కదా, ఆ వల కూడా తీయడానికి వెళ్తున్నాను. ఇంకా ఆ వల తీసేటప్పుడు వీడియో తీయలేదు మొత్తానికి. మేమైతే ఇంటికి వచ్చేసాము వలలన్నీ తీసుకుని. దీంట్లో ఒక 6 పాంప్లెట్లు పడ్డాయి, ఇదిగో మీరు చూడవచ్చు. అవి దీంట్లో అన్నీ చిన్న చిన్నవి. దీంట్లో ఒక్క చేప కూడా మీకు కొత్తగా ఉండొచ్చు, మీరు ఎప్పుడైనా చూసారు ఇది. మేమైతే ఇది గండిపక్కి అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. దీంట్లో అన్నీ చిన్నవి పడతాయి అన్నమాట చేపలు. ఒక్కటి ఏమో పెద్దది పడింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి.